అందరికీ నమస్తే అండి. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ నెల 12వ తారీఖున మధ్యాహ్నం మన ఎయిర్ ఇండియా విమానం అనేది అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైంది. దానిలో ఇప్పుడు మీడియాలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 274 మంది అనేది మరణించారు. అలాగే వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని మనందరం ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు భగవంతుడు ఓదార్పునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం వారు గురించి తర్వాత కొందరు అనుభవాలు అనేది మనం తెలుసుకుందాం. ప్రమాదం జరిగిన వెంటనే విమానయాన శాఖ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి సంఘటన స్థలాన్ని సందర్శించి అలాగే దానికి సంబంధించి దర్యాప్తుకి నిపుణుల కమిటీ అనేది ఒక 5 సభ్యుల్ని కమిటీగా ఏర్పరిచి ఒక కమిటీని వేశారు. దానికి సంబంధించి ఒక సంస్థని మన NIA ఆ సంస్థ కూడా బాధ్యతలు అనేది ఆ కేసు సంబంధించి అన్ని బాధ్యతలు అప్పచెప్పారు మంత్రి గారు. అలాగే ప్రధానమంత్రి గారు ఆ విమాన ప్రమాదంలో 242 మంది జర్నీ చేసేవాళ్ళు, 12 మంది సుమారు మన వాళ్ళు సిబ్బంది. అలాగే అది ప్రమాదం జరిగినప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ మీద పైన తగలడం వలన విమానం ఆ పైన ఉన్న మెడికల్ విద్యార్థులు మెడికల్ అనమాట డాక్టర్స్ కంప్లీట్ అయిపోయి డాక్టర్స్ అయ్యేవాళ్ళు అందులో సుమారు అనే మన మీడియా లెక్కల ప్రకారం 20 మంది దాకా ఉన్నారు, పైనే ఉన్నారు అంటున్నారు. ఆ 20 మందికి చాలా మంది గాయాలైనవి, వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు. అవన్నీ కలిపి మొత్తం టోటల్ గా వచ్చి 274 మంది ఈ రోజు నాటికి చనిపోయారు. అలాగే కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానమంత్రి గారు వారిని పరామర్శించి వారికి కావాల్సిన వైద్యాన్ని అందించవలసిందిగా అధికారులు చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అతను అనుకోకుండా 11A సీట్ అది విండో ఎమర్జెన్సీ విండో పక్కన ఉంటుందండి. అందరూ ఏంటంటే విమానం నుంచి దూకేశాడని ప్రచారం చేశారు. అలా కాదండి. ఆ విండో పక్కన ఉన్నప్పుడు ఈ విమానం 2 ముక్కలుగా ఇలా తగిలినప్పుడు అది అక్కడ సీట్లోంచి అతను బయటపడడం జరిగిందన్నట్టుగా అతను అనుభవంగా తెలియజేశాడు. అలాగే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి టాటా సంస్థ వారు ₹1 కోటి అనేది ఈ ప్రమాదంలో ప్రయాణికులకి వాళ్ళకి ప్రకటించారు. అలాగే ఎయిర్ ఇండియా వారు కూడా 25 లక్షలు ఇవాళ ప్రకటించారు. అలాగే ప్రభుత్వ వారి సహాయం కూడా అందుతుంది. అలాగే ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లోనే పెద్ద శబ్దం వచ్చి విమానం కుప్పకూలిపోయింది. నా చుట్టూ ఉన్న శరీరాలు చూసి భయపడిపోయానని ఆయన తెలిపారు. కాగా బ్రిటిష్ పౌరుడైన విశ్వాసు 20 ఏళ్లుగా యూకేలో ఉంటున్నారు. తన ఫ్యామిలీని చూసేందుకు కొన్ని రోజుల క్రితం ఇండియాకు వచ్చారు. తన సోదరుడు అజయ్ గారితో కలిసి యూకే వెళ్తుండగా ఈ ప్రమాదం అనేది జరిగింది. అలాగే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి విదేశాల్లో స్థిరపడి వాళ్ళ నాన్నగారు చనిపోయిన కార్యక్రమాల నిమిత్తం వచ్చి ఆయన కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబంలో కూడా విషాదం అనేది నెలకొంది. కాబట్టి ఇలా ఎన్నో కుటుంబాలని చీకటి అనేది మిగిల్చింది ఈ విమాన ప్రమాదం. అది దానికి సంబంధించి అది ఏం జరిగిందనేది దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అహ్మదాబాద్ ఈ విమాన ప్రమాదం నుంచి భూమి చౌహాన్ అనే ఆమె అదృష్టవశాత్తు ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారండి. ట్రాఫిక్ లో చిక్కుకోవడం, ఆమె ఎయిర్పోర్ట్ 10 నిమిషాలు ఆలస్యంగా రావడం జరిగింది. దీంతో ఫ్లైట్ అనేది మిస్ అయింది. ఆ ఫ్లైట్ అనేది ఆమెకు తనను గణపతి దేవుడు రక్షించాడని ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. వెకేషన్ కోసం ఆమె ఇక్కడికి వచ్చానని, ఈ ఘటన తనను దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పి ఆమె తెలియజేశారు. అలాగే అక్కడ బిల్డింగ్ లో ఉన్న ఒక కింద ఫ్లోర్ లో ఉన్న మెడికో అతను ఆయన విషయం అనేది తెలియజేశాడు. అతను తెలిసిన విషయం అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదం నుంచి బయటపడిన మెడికో అన్ను ప్రశాంత్ కీలక విషయాలు వెల్లడించారు. భోజనం చేసేందుకు 5వ ఫ్లోర్ కు వెళ్ళాం. మధ్యాహ్నం 1:30 సమయంలో పెద్ద శబ్దం, చుట్టూ దట్టమైన పొగలు కమ్మేశాయి. ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. నేను వెంటనే కింద పరిగెత్తాను. మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాను. భవనం నుంచి బయటకు వచ్చాకే విమానం కూలింది అని ఆయన తెలియజేశారు. ఇలాగే కొంతమంది పైలట్స్ అనుభవం ఉన్న పైలట్స్, మాజీ పైలట్స్ కొంతమంది దాని గురించి తెలియజేశారు. ఈ విమాన ప్రమాదానికి కారణాలు రిటైర్డ్ పైలట్ కెప్టెన్ అలోక్ సింగ్ అంచనా వేశారు. ప్రస్తుతానికి ఇలా జరిగి ఉండొచ్చని మనం అంచనా మాత్రమే వేయగలం.
వీడియో చూస్తే 2 ఇంజిన్లు ట్రస్ట్ కోల్పోయినట్లు నాకు అనిపించింది. అందుకు చాలా కారణాలు ఉంటాయి. సిస్టమ్ ఫెయిల్యూరు, ఇంధనం అందకపోవడం వల్ల ఇంజిన్లు పనిచేయకపోయి ఉండొచ్చు, ఫలితంగా ఫ్లైట్ పైకి ఎగరలేక ఉండొచ్చు అని ఆయన సీనియర్ పైలట్ ఆయన తెలిపారు. ఇంకో ఆయన బోయింగ్ 777, 787 విమానాలు నడిపిన అనుభవం ఉన్న ఏవియేషన్ ఎక్స్పర్ట్ పైలట్ కెప్టెన్ స్టీవ్ ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని విశ్లేషించారు. ఈ క్రాష్ కి చాలా కారణాలు ఉండవచ్చు. నేరుగా ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది మనం అసలు అనలేము. వీడియో చూస్తే ఫ్లాప్ ఓపెన్ చేసినట్లుగా లేరు. టేకాఫ్ కి ఫ్లాప్ సెట్టింగ్ చాలా కీలకం. 2 ఇంజిన్లు పనిచేయడం లేదు అనడానికి మంటలు వ్యాపించలేదు. సరైన సమయానికి గేర్ అప్ చేయకపోవడం కూడా కారణం అవ్వచ్చని ఆయన తెలియజేశారు అనుభవంగా. ఇలా ఈ ప్రమాదం గురించి వారి అనుభవాలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది మన దేశ ప్రజలకి దుఃఖించవలసిన విషయం. ఎందుకంటే ఇటీవల యుద్ధానికి ముందు కాశ్మీర్లో జరిగిన వారు అలాగే జస్ట్ అలా వెళ్ళి అక్కడ వాళ్ళు తీసిన వీడియోలన్నీ వైరల్ అయ్యి అంతలోనే వారు కాల్చివేయబడి మనకి పాకిస్తాన్తో యుద్ధం కూడా జరిగింది. అలాగే ఈ ప్రమాదంలో కూడా ఎంతో మంది 100 కుటుంబాలు 274 మంది కోటిగడ్డ ఇంకా హాస్పిటల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. కాబట్టి మనిషి జీవితం అనేది చాలా క్షణికమైనది. కాబట్టి మనం ప్రతిరోజు జీవితంలో ఎన్నో పోరాడుతుంటాం. ఏంటంటే మన కుటుంబం కోసం, మన వ్యాపారాల కోసం ఎన్నో పోరాడుతున్నాం. కానీ మన జీవితం అనేది ఒక గాలి బుడగలాగా ఇప్పుడు ఈ విమాన ప్రమాదం అనేది నిర్ణయించింది. ఏదైనా అండి, విమాన ప్రమాదం అని కాదు, ఏ ప్రమాదం అయినా సరే మన జీవితం అనేది చాలా ఇదనమాట, చిన్నది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా బతుకుతూ ముందుకు వెళ్ళాలని, ఒకవేళ ఏంటంటే భవిష్యత్తు ప్రణాళికలు ఎక్కువగా వేసుకుని ఆందోళన చెందుతుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ఆందోళన చెందడానికి మన చేతిలో ఏమి ఉండదండి. ఇప్పుడు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన చేసిన ఆయన 3 సార్లు వాయిదా వేసుకున్నారు ప్రయాణం. చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. ఆయన పోయిన నెల 17వ తారీఖు 19వ తారీఖు చదివానండి నేను. ఆ రోజు వాయిదా వెళ్లాల్సింది ఆయన వాయిదా వేసుకున్నారు. మొన్న 7వ తారీఖు వాయిదా వేసుకున్నారు. నిన్న మళ్ళీ కన్ఫామ్ గా వెళ్ళారు. ప్రమాదం జరిగింది. మరి 7వ తారీఖు వెళ్తే జరగదు కదా, పోయిన నెల వెళ్తే జరిగేది కాదు కదా. ఆయనకి అలా రాసి పెట్టుంది. అలాగే ఏంటంటే ప్రతి వారి జీవితాలు కూడా భగవంతుడి చేతిలో ఉంటాయి. వారి నిర్ణయం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏదైనా జాగ్రత్త అనేది మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడి నింద అనేది తీసుకోరండి. ఆయన జాగ్రత్త అనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా జీవిస్తూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుడు మనం అందరం ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు భగవంతుడు ఆత్మశైర్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.